సో ముందుగా ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని మహాపత్రికతో మొదలు పెడదాం. సో ఇకపై ఇందులో మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు. ట్రంప్ బిగ్ వార్నింగ్, సైనిక చర్య జరిగితే ఇరాన్ ఉనికే ఉండదన్న ట్రంప్ అని చెప్పేసి మనం టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతోపాటుగా నరకం చూపిస్తాం, అమెరికా గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక, హార్ముజ్ జలసంధిపై తమ పట్టు తగ్గదని స్పష్టం అని చెప్పేసి కూడా మన వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా మహాపత్రికలో టాప్ న్యూస్లో ఇజ్రాయెల్ లెబనాన్ కీలక ఒప్పందం, అమెరికాకు నేతన్యాహు థ్యాంక్స్, ఇరాన్కు కోలుకోలేని దెబ్బ అని వ్యాఖ్య అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇరాన్ వర్సెస్ అమెరికా, సో వారిద్దరు కూడా సమ ఉజ్జీలుగా ఉన్నారు ప్రస్తుతం. అయితే పోటాపోటీగా మా మీదకి వస్తే మా తడకేంటో చూపిస్తామని చెప్పేసి వీళ్ళు, మా జోలికి వస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి వీళ్ళు, అటు ఇరాను అటు అమెరికా. సో రెండు దేశాలు కూడా ఇక్కడ ఫైర్ అయితే చూస్తున్నాము. అటేమో ఇక ఇరాన్ దేశమే ఉండదు మా జోలికి వస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాంతోపాటుగా నరకం చూపిస్తామని చెప్పేసి ఇక్కడ ఇరాన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇది ఇంత దూరం దారితీస్తుంది. ఒకసారి ఈ వార్త చదువుదాం మనం. ఇది ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదని చెప్పేసి ట్రంప్ చాలా పెద్ద వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు మరోసారి పతాక స్థాయి చేరాయి. ఒకవేళ వాషింగ్టన్ సైనిక చర్యకు దిగాల్సి వస్తే కనుక ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఉనికిలో ఉండదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరాన్ లక్ష్యాలపై అమెరికా వరుసగా రెండో రోజు కూడా వైమానిక దాడులు నిర్వహించినటువంటి అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని టెహ్రాన్ పదే పదే ఉల్లంఘిస్తుందని ఆరోపించిన ట్రంప్ అమెరికా యుద్ధ విమానాలు, ఇరాన్కి చెందిన క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలతో పాటు తీర ప్రాంత రాడార్ స్థావరాలపై మెరుపుల దాడులు జరిగినట్టు ప్రకటించారు. ఒకానొక దశలో తాము శాంతియుతంగా ఉండలేమని, ఈ ఏడాది ఆరంభంలో తాము విజయవంతంగా ప్రారంభించిన పనిని సైనిక పరంగా పూర్తిగా ముగించాల్సి వస్తుందని, అదే కనుక జరిగితే ఇరాన్ అనే దేశమే అంతమైపోతుందని ఘాటుగా హెచ్చరించారు. ఏదైతే వాళ్ళ చర్చలు ఉన్నాయో ఆ చర్చలకు తూట్లు పొడుస్తూ ఉంది ఇరాన్ దేశము. సో ఉల్లంఘనకు పాల్పడుతూ ఉంది, కాల్పుల ఉల్లంఘనకు అని చెప్పేసి ఇక్కడ అమెరికా అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇరాన్ ఏం చెప్తా ఉంది, నరకం చూపిస్తాం, మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధ జ్వాలలో రగులుతోంది. తమ దేశ భూభాగంపై అమెరికా శనివారం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఆదివారం తెల్లవారుజామున రంగంలోకి దిగింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ నౌకాదళం, ఏరోస్పేస్ బలగాలు సంయుక్తంగా భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. సిరిక్ ప్రాంతంపై అమెరికా జరిపిన దాడుల వల్ల హార్ముజ్ జలసంధిపై తమకున్న పట్టు ఏమాత్రం తగ్గదని, నిబంధనలు ఉల్లంఘించే వారికి తగిన బుద్ధి చెప్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు నరకాన్ని చూపిస్తాయంటూ అత్యంత భయానక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ శనివారం రాత్రి కువైట్, బహ్రెయిన్లోని క్షిపణితో వర్షం కురిపించగా తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంటున్నట్టు కువైట్ సైన్యం ధృవీకరించింది. ఇది కథ అమెరికా వర్సెస్ ఇరాన్. మరి ఇది ఎంత దూరం దారిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూడాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే పిల్లల భవిత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు అంట. నేటి సమాజంలో కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్నారులకు వ్యాక్సిన్ వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అనంతరం అక్కడికి వచ్చిన తల్లిదండ్రులతో ఆప్యాయంగా ముచ్చరించారు. పిల్లలను ఆత్మీయంగా ఎత్తుకొని ఆడించిన ముఖ్యమంత్రి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉన్న టీకాలను
నిర్ణీత సమయంలోనే తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా నేటి జీవనశైలి, ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. ముఖ్యంగా పిల్లల పెంపకం కేవలం తల్లుల బాధ్యత మాత్రమే కాదని, అందులో తండ్రులు కూడా సమానంగా భాగస్వాములు కావాలని సీఎం స్పష్టం చేశారట. అయితే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుబాటులో ఉన్నటువంటి టీకాలు ఏవైతే వేస్తారో ఆ టీకాలను ఖచ్చితంగా వేయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులకు. కాకపోతే ఆ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత, అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. సో పోలియో టీకా ఉందనుకోండి, దాని గురించి ఒక వారం 10 రోజుల ముందు నుంచే మీరు అవగాహన కార్యక్రమం కల్పించాలి. కలెక్టర్ ద్వారానో, లేదంటే స్థానిక సర్పంచ్ ద్వారానో, అధికారుల ద్వారానో. ఎందుకంటే చాలామంది కూడా తెలియదు. కొంతమంది దగ్గర మొబైల్ ఫోన్ లేనటువంటి రోజుల్లో ఉన్నారు. కొంతమంది చాలామంది టీవీలు ఉండవు, ఎక్కువ మారుమూల ప్రాంతాలు ఉంటారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఖచ్చితంగా ఆ స్థానిక కలెక్టర్ కావచ్చు, ఆ స్థానిక నాయకులు